వెల్కమ్ టు స్టడీ సర్కిల్. నేను సునీత. ముందుగా సినిమా రంగంలో రాణించాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవాలి, అలాగే ఈ రంగంలో భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు, ఎండి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. అలాగే జితేంద్ర గారు ఉన్నారు, డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఫ్యాకల్టీ. హలో అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా ఉదయ్ గారు, మల్టీమీడియా అంటే ఏంటి? యాక్చువల్గా మాది వచ్చేటప్పటికి ఫిలిం మీడియా అండి. ఇది కంప్లీట్ మీడియాకి సంబంధించిన కోర్సెస్ అనమాట. మా ఇన్స్టిట్యూట్లో వచ్చేటప్పటికి డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, డబ్బింగ్, సౌండ్ ఇంజనీరింగ్, ఇలాంటి వివిధ రంగాలు మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్క కోర్సెస్ ఇస్తాం అనేది జరుగుతుంది, ఇంక్లూడింగ్ జర్నలిజం, రిపోర్టింగ్తో సహా. సో వీటిలో వచ్చేప్పటికి మల్టీమీడియా, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం మల్టీ అనే ఒక పదంలోనే మనకి ఒకటి కన్నా ఎక్కువైనదాన్ని మల్టీ అని చెప్పి పిలుస్తాం. అలాగే మీడియా అంటే సమాచారం తెలియచేసేదాన్ని మీడియా అని చెప్పేసి అంటాం, గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ద పీపుల్. సో ఈ మల్టీమీడియా అనే దాంట్లో అనేకమైన రంగాలు ఉన్నాయి. సో నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఏ విధంగా ఇవ్వచ్చు. నేను నా విజిటింగ్ కార్డు ఇచ్చినా దాంట్లో నా పేరు, నా డీటెయిల్స్, నేను ఏం సంస్థ నడిపిస్తానని మీకు క్లియర్గా ఉంటుంది. సేమ్ అలాగే ఒక బ్రౌచర్ ఇచ్చిన దానిలో కోర్స్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో మనం మాట్లాడకపోయినా మనం ఇచ్చే మీడియం ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంది. అలా ఈ మల్టీమీడియాలోకి వచ్చేటప్పటికి గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, 2D యానిమేషన్, 3D యానిమేషన్, ఎడిటింగ్, కంపోజిటింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్, మూవీ రంగాలతో సహా మనకి ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. చాలామంది సినిమాల ద్వారా ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందని చెప్పేసి అడుగుతారు. మామూలుగా ఇప్పుడు నేను మీడియా ద్వారా గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ అంటే మనకి ఏదో కొంచెం నాలెడ్జ్ అని ఉంటుంది. సినిమాల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. 1994 వరకు జురాసిక్ పార్క్ అనే మూవీ రానంత వరకు మనకు ఒక డైనోసార్ ఎలా ఉందనేది తెలియదు. మా చిన్నప్పుడు ఎల్కేజీ బుక్స్లో అయితే రాసిలేవు. ఇప్పుడున్న మనం ఎడ్యుకేషన్ దానిలో చూస్తే డైనోసార్ బొమ్మ ఆర్ ఫర్ జిరాక్సిరాసర్, ఎక్స్ ఫర్ అని చెప్పేసి మనకి కనబడతాం అనేది జరుగుతుంది. సో ఒక మూవీ ద్వారా ఇదంతా సాధ్యం అవుతాం అనేది జరుగుతుంది. అలా గాల్లో ఎగిరే కార్లు అనేది. సో ఇదివరకు మూవీస్లో ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో సేమ్ అదే బయట సైన్స్ అనేది తీసుకొచ్చి దాన్ని రియాలిటీలోకి తీసుకొస్తుంది. మనకి ఒక 1990 వరకు అసలు మనకు మొబైల్ ఫోన్స్ లేవు. అప్పుడు ఊరినే జస్ట్ కలర్ మొబైల్స్ ఇంత లావు సెట్లు పెట్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు దానిలో టచ్ ప్యానల్స్ అని చెప్పేసి, స్వైపింగ్ అని చెప్పేసి డిఫరెంట్ టెక్నాలజీ అనేది వచ్చింది. సో ఇవన్నీ మూవీస్లో మనం ఏదైతే టెక్నాలజీ చూపిస్తున్నామో అది రియాలిటీలోకి తీసుకొస్తాం అనేది చేస్తున్నారు. సో ఈ ఒక్కొక్క రంగంలో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్లో ఒక 10 కోర్సెస్, వెబ్ డిజైనింగ్లో ఒక 10 డిఫరెంట్ కోర్సెస్, ఎడిటింగ్లో ఒక 5-6 సాఫ్ట్వేర్లు, కంపోజిటింగ్లో ఒక 5-6 సాఫ్ట్వేర్లు. సో ఈ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మల్టీమీడియా అని చెప్పేసి పిలుస్తుంది జరుగుతుంది. రైట్ అండి. జితేంద్ర గారు, మీరు డైరెక్షన్ అండ్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ చూస్తున్నారు కాబట్టి ఫిల్మ్ మేకింగ్లో ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? మేడం, ఫిల్మ్ మేకింగ్ వచ్చేసి ఒక సైంటిఫిక్ మెథడ్తో డిజైన్ చేయడం జరుగుతుందండి. అంటే ఒక డైరెక్టర్ కావాలనుకున్నవాడు డెఫినెట్గా ఒక స్టడీ అన్నది ఒక సైంటిఫిక్ మెథడ్లో నేర్చుకుంటే డెఫినెట్గా అతను మంచి డైరెక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫిల్మ్ డైరెక్షన్లో ఒక ఫిల్మ్ గ్రామర్ అని ఉందండి. ఫిల్మ్ గ్రామర్ తెలియాలి, ఫిల్మ్ ఎలిమెంట్స్ తెలియాలండి. సో అట్లా బేసికల్గా ఆ ఫండమెంటల్స్ ఏంటి, బేసిక్స్ ఏంటి తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే స్టెప్ బై స్టెప్ వర్క్ చేస్తూ నేర్చుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. సో ఆ రకంగా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే కంప్లీట్గా బేసిక్స్, ఫండమెంటల్స్ 3 స్టేజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ 5 స్టేజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ క్లియర్గా చక్కగా చెప్పడం జరుగుతుందండి. ఒక సీక్వెన్స్ అంటే ఏంటి, సీన్ అంటే ఏంటి, షాట్ అంటే ఏంటి, ఎలా తీయాలి. సో తను ఒక విజువలైజ్ చేసుకున్నాడు, ఏదైనా ఒక దృశ్యాన్ని మనోపలకం మీద విజువలైజ్ చేసుకున్నాడు, ఒక కదలాడింది, అతనికి మనసులో ఒక దృశ్యం కదలాడింది, దాన్ని పిక్చరైజ్ చేయాలి అంటే బేసిక్గా ఆ విజువల్కి సంబంధించి విజువల్ ఏంటి, షాట్ ఏంటి, యాంగిల్ ఏంటి, సో అది తెలిస్తే తన మనసులో కలిగినటువంటి ఆలోచనని పిక్చరైజ్ చేయడానికి, సెల్యులాయిడ్ మీదకి ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. తన ఆలోచనని స్క్రీన్ మీద తీసుకురావాలి అనుకుంటే ఫస్ట్ తను ఒక సింగిల్ షాట్ తీయాలి అంటే ఆ షాట్కి సంబంధించి ఫస్ట్ యాంగిల్ ఏంటి, షాట్ ఏంటి తెలుసుకోగలిగితే ఆ విజువల్ ఏంటి, ఆ విజువల్ అన్నది తన మనసులో ఉన్నదాన్ని తెర మీదకి ఎక్కిస్తున్నాడు. అట్లా విజువల్ టెక్నిక్ 1, విజువల్ టెక్నిక్ 2. సో యాంగిల్, మూమెంట్, లెన్స్, ఫిల్టర్, ఫోకస్
ఇవేంటి అని తెలుసుకోగలిగితే డెఫినెట్గా అతను ఒక షాట్ తీయగలుగుతాడు. సో అట్లా మనకేంటంటే 3 స్టేజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్: ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. అట్లా 5 స్టేజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో ఒక డెవలప్మెంట్ స్టేజెస్ దగ్గర నుంచి మొదలెడితే ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్తో పాటుగా డిస్ట్రిబ్యూషన్ అనేది. సో ఇవాళ ప్రమోషన్ అనేది, మార్కెటింగ్ అనేది, డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మా ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తామంటే థియరిటికల్గా చెప్తూనే ప్రాక్టికల్గా తయారు చేస్తాం. సో ప్రమోషన్ అనేది నవేడేస్ చాలా ముఖ్యమైనది కాబట్టి నువ్వు తీసినటువంటి సినిమాని మార్కెటింగ్ నువ్వు ఎలా చేసుకోవాలి, దానికి ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అట్లా ఫిలిం డైరెక్షన్ సంబంధించి ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్కి సంబంధించి చక్కగా ఎవ్రీ క్రాఫ్ట్కి సంబంధించి ఒక అవగాహన అదంతా కూడా మేము మా విద్యార్థులకు కలగజేస్తామండి. రైట్, మనకి కాలర్ ఉన్నారండి. విజయలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. విజయలక్ష్మి గారు హలో, చెప్పండి, మాట్లాడండి. మేము ఇది ప్రెజెంట్ ఏం చేస్తున్నాం అంటే మేము వర్క్ చేస్తున్నాం మేడం, మిక్సింగ్ వర్క్ చేస్తున్నాం. మిక్సింగ్ వర్క్, ఓకే. అయితే ఇది అంటే మాకేమన్నా శిక్షణ ఇది ఇచ్చే అవకాశం ఉంటుందండి? చెప్పండి సార్. మిక్సింగ్ అంటే ఏ మిక్సింగ్ అండి? ఏ మిక్సింగ్ చేస్తున్నారండి మీరు? నేను ఇది మ్యారేజ్ డివిడీలు. ఓకే, డెఫినెట్లీ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఎడిటింగ్ సంబంధించిన కోర్సులు అవుతాయండి. మన ఎడిటింగ్లో వచ్చేటప్పటికి లైవ్ ఎడిటింగ్ ఉంటుంది. అయితే విజయలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ఇంకా డెవలప్మెంట్ అడుగుతున్నారా? అవునండి, అవునండి, డెఫినెట్లీ అండి. ఈ కోర్సెస్లో మీకు అడ్వాన్స్ టెక్నిక్స్, అడ్వాన్స్ సాఫ్ట్వేర్లు వచ్చినాయి. ఇప్పుడు మన ఫైనల్ కట్ ప్రో అని సాఫ్ట్వేర్లు వాడుతున్నారు, ఎవిడెన్ వాడతారు, అలాగే ప్రీమియర్ అని వాడతారు. మీరు ఏం టెక్నిక్ వాడుతున్నారండి? అంటే ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు మిక్సింగ్లో? మిక్సింగ్ వచ్చి ఇదండి క్యాన్వాస్ వాడుతున్నాను. ఏమండి? ప్రీమియర్. ప్రీమియర్, యా, అదేనండి. ప్రీమియర్ యూజ్ చేస్తున్నారు కదా, ఇది బేసిక్ లెవెల్ అనమాట. మీరు కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఎలా అంటే ఇప్పుడు ఫైనల్ కట్ ప్రో అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది యాపిల్ సిస్టమ్స్, ఐమాక్స్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం అనేది జరుగుతుంది. మీకు ఇంకొంచెం ఎక్కువ ఫిల్టర్స్, ఎక్కువ గ్రాఫిక్స్ అనేది చేసి ఈజీగా అవుట్పుట్లు వస్తాయి అన్నమాట. మన మూవీస్ కానీ ఇవన్నీ మన కంప్లీట్గా ఫైనల్ కట్ ప్రో అండ్ ఎవిట్ సిస్టమ్స్లో రన్ అవుతూ ఉంటాయి ఎడిటింగ్ అనేది. సో మీరు ఇంకొంచెం నేర్చుకోవాలనుకుంటే దాని అడ్వాన్స్ కోర్సెస్ కూడా మీకు కంప్లీట్ చేసుకోవచ్చు అండి. లెస్ దెన్ 1.5 months 2 monthsలో నేర్చుకుని ప్రొఫెషనల్గా అవుట్పుట్ ఇవ్వచ్చు. మీ సంస్థగా మంచి నేమ్ వచ్చింది. రైట్. జితేంద్ర గారు, అయితే ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అయితే ఫిలిం డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ కంపల్సరీ తీసుకోవాలా, లేకపోతే ఎవరిదైనా అసిస్టెంట్గా జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చా? మేడం, మంచి క్వశ్చన్ అడిగారండి. ఎవరు ఏ సినిమా తీస్తున్నాను కూడా వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ని తయారు చేసి మార్కెట్లోకి, అంటే థియేటర్లోకి రిలీజ్ చేయడానికి ఒక సినిమా నిర్మాణం చేస్తున్నారండి. ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఇంకొకరికి శిక్షణ ఇవ్వడం కోసం మాత్రం ఏ సినిమా తీయట్లేదండి. వాళ్ళు ఎంతసేపు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, ట్రైన్ అప్ అయిన వాళ్ళని ఉపయోగించుకొని ఒక సినిమా నిర్మాణానికి ముందుకెళ్తారండి. ఆ వర్క్ చేసేప్పుడు ఆల్రెడీ ఎవరికైతే యాక్టింగ్ వచ్చో, ఆల్రెడీ ఎవరైతే టెక్నీషియన్స్గా వాళ్ళ క్రాఫ్ట్లో నిష్ణాతులో ఆ ఎక్స్పర్ట్స్ని తీసుకొని వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తూ, ఎంతకాలమైనా చూస్తూ నేర్చుకోవాలి. అలా చూస్తూ నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికి తెలియదు, దానికి ఎవరు గ్యారంటీ కూడా ఇవ్వలేరు. అయితే ఒక సెకండ్ నేర్పించడం కోసం ఒక ఎక్స్పర్ట్ ఆగాడు అంటే అక్కడ వర్క్ ఆగిపోతుందండి. అతని క్వశ్చన్కి ఇతను ఆన్సర్ చెప్పాడు అంటే వర్క్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో అట్లా ఆగడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్రీ సెకండ్ని మనీతో, వాల్యుబుల్ టైంతో ఎప్పుడు కంపేర్ చేస్తూ ఫిల్మ్ మేకింగ్ జరుగుతుందండి. ఎవరు డబ్బు లాస్ అవ్వడం కానీ, టైం లాస్ అవ్వడం కానీ ఇష్టపడరు. అందుకని చూస్తూ నేర్చుకొని చెప్తారు. అలా చూస్తూ నేర్చుకుంటూనే ఇదివరకు ఎవరైనా డైరెక్టర్లు అయ్యారు, కానీ అది ఎంతకాలం పడుతుంది అనేది తెలియదు. అందుకని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము తక్కువ కాలంలో ఎక్కువ నేర్పిస్తాం. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నాను. ప్రకాష్ గారు కాల్ చేస్తున్నారు. హలో ప్రకాష్ గారు. హలో. హలో, ప్రకాష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, రాజమండ్రి అండి. ఓకే, మీరు అంటే యాక్టింగ్ ఏమైనా చెప్తారండి? యాక్టింగ్ కోర్స్ ఉందని అడుగుతున్నారు. మేడం, ఎస్ సార్, అవునండి. మా ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఫ్యాకల్టీ జితేంద్ర గారు చూసుకుంటారు. అవునండి, యాక్టింగ్ మా దగ్గర ఉందండి. మేము శిక్షణ ఇస్తాం యాక్టింగ్లో. ఏం లేదండి సార్, 1 minute. హలో హలో సార్, చెప్పండి సార్. ప్రకాష్ గారు,
అంటే నా పిల్లలు ఉన్నారండి, ఒకళ్ళేమో 13 years, ఒకళ్ళు 10 years. ఇప్పుడు జాయిన్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఆ కోర్స్ ఏమైనా మీరు చెప్పగలుగుతారా, లేకపోతే ఇంకా టైం పడుతుందా పిల్లలకి? నేర్చుకోవచ్చండి. ఇప్పుడు మీరు చెప్పిన చిన్న పిల్లలు అంటున్నారు కాబట్టి నాకు తెలిసి ఈ సమ్మర్ వెకేషన్స్లో వాళ్ళకి హాలిడేస్ ఉండుంటాయి. సో మీరు ఈ లెస్ డ్యూరేషన్లో మీరు 1 month కోర్స్ కానీ 20 days కోర్స్ కానీ అటెండ్ అయ్యి నేర్చుకుని వాళ్ళు ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మంచి ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా మీరు రాణించవచ్చు అనమాట. మీరు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు పంపించండి, విల్ గివ్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ కోర్స్ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళని సెక్షన్ ఇచ్చి నేర్పిద్దాం. రైట్ ప్రకాష్ గారు. ఓకేనండి ప్రకాష్ గారు. అంటే ఏం లేదండి, 2 months 1 year ఎడ్యుకేషన్ పాడవుద్ది కదా, దాన్ని ఎలా ప్లాన్ చేస్తారు మీరు? అదేనండి, ఇప్పుడు మీకు హాలిడేస్ వచ్చి ఉంటాయి కదా, యాన్యువల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత సమ్మర్ వెకేషన్స్లో మీరు వచ్చి నేర్చుకుని వెళ్ళొచ్చండి. రాజమండ్రి నుంచి ఇక్కడ డైలీ రాలేరు కాబట్టి ఈ హాలిడేస్లో 1 month జూన్ వరకు మీకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఒక వర్క్షాప్ లాగా మీకు కండక్ట్ చేస్తామండి. మీకు క్లియర్గా స్పష్టంగా యాక్టింగ్ సంబంధించి ఒక సెన్స్ మెమరీ కానివ్వండి, అట్లాగే యాక్షన్ ప్రాబ్లం కానివ్వండి, అట్లాగే ఇంప్రూవైజేషను. సో 3 dimensions ప్రకారంగా మెథడ్ ప్రకారంగా యాక్టింగ్ ఎలా నేర్చుకోవాలి, ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఫిజికల్ డైమెన్షన్ ఏంటి, సోషల్ డైమెన్షన్ ఏంటి, సైకలాజికల్ డైమెన్షన్ ఏంటి అని డైమెన్షనల్గా మీరు థింక్ చేస్తున్నప్పుడు సమాజంలో నుంచి ఒక వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి ఫిజికల్ డైమెన్షన్ని మీరు ఇక్కడ అడాప్ట్ చేస్తారు. అలాగే సైకలాజికల్ డైమెన్షన్, అలాగే సోషల్ డైమెన్షన్స్, ఇలా 3 dimensions పరంగా మీరు ఎప్పుడైతే సమాజంలో నుంచి ఒక వ్యక్తిని స్టడీ చేస్తారో ఆ స్టడీ చేసినటువంటి అంశాలని మీరు ఇక్కడ క్యారెక్టర్ పరంగా అన్వయించి కెమెరా ముందు ఒక పాత్రని పోషించడం జరుగుతుందండి. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సినిమాటోగ్రఫీ ఫ్యాకల్టీ అభిజిత్ రామ్ గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు. హలో అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అయితే ఫస్ట్ మనం కాల్ తీసుకుందామండి, కాల్ వెయిట్ చేస్తున్నారు. హలో వెంకట్ గారు, వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. వెంకట్ గారు, హలో వెంకట్ గారు మాట్లాడండి. మనతో పాటు ఉదయ్ కిరణ్ గారు. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు వెంకట్. నేను గ్రాఫిక్ డిజైనర్ గా జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, అది డైరెక్షన్ కోర్స్ ఇంట్రెస్ట్ అని దాని డీటెయిల్స్ అడగని ఫోన్ చేశాను సార్. అది ఎన్ని మంత్స్ ఉంటుంది ఏంటని? ఫైన్ అండి, ఇది మనకి డైరెక్షన్ వచ్చేటప్పటికి మనకి 3 months కోర్స్ ఉంది, 6 months కోర్స్ ఉంది, 1 year కోర్స్ ఉంది. సో మీకు ఏ డ్యూరేషన్ అనేది మీకు సూటబుల్ అవుద్దో మీరు ఆ కోర్సులోకి తీసుకోవచ్చు. అంటే మనకి 3 months డ్యూరేషన్కి వచ్చేటప్పుడు మనం కంప్లీట్గా సబ్జెక్ట్ మొత్తం దానిలో స్ట్రెస్ అయ్యి చెప్పలేము కాబట్టి మీకు ఎక్కువ క్రాఫ్ట్స్ కోర్సు స్లోగా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ గో ఫర్ 6 months ఆర్ 1 year. 3 monthsకి వచ్చే మీకు డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ రైటింగ్ అనేది స్పెషలైజేషన్స్ చెప్తారండి. దాంతోపాటు మీరు షార్ట్ ఫిలిమ్స్ అనేది ప్రాజెక్ట్ కింద చేస్తారు. లైక్ వైజ్ 6 monthsకి వచ్చేటప్పటికి ఎడిటింగ్, యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అనేవి కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఈ 3 స్పెషలైజేషన్స్తో కలిపి 6 మొత్తం వచ్చింది. అదే మీరు 1 year కోర్స్ తీసుకుంటే కంప్లీట్గా 24 crafts అనేది మీకు చెప్తూ అనేది జరుగుతుంది. రైట్. అభిజిత్ రామ్ గారు, మీరు న్యూయార్క్లోని ఫిల్మ్ అకాడమీలో సినిమాటోగ్రఫీ నేర్చుకుని అక్కడ వర్క్ చేసి వచ్చారు కదా, సో ఈ జర్నీ ఎలా ఉంది? It was a fantastic journey అండి. It is still a fantastic journey as a matter of fact. నేను బయటికి వెళ్ళి చదవడం వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్పోజర్ టు మెనీ కల్చర్స్ అండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా ఇస్ చాలామంది చాలా కంట్రీస్ నుంచి వస్తారు. నా క్లాస్మేట్స్ వేరే వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో పాటు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు యూ అండర్స్టాండ్ ఆర్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. చాలా రకాలు, చాలా కాంటినెంట్స్ నుంచి వస్తుంటారు. అండ్ దే టెన్ టు స్పీక్ అబౌట్ దేర్ ఓన్ కంట్రీస్ అండ్ యూ లెర్న్ అబౌట్ ఆర్ట్. అదొకటి. అండ్ ఎక్స్పోజర్, ద ఫిల్మ్ ఎక్స్పోజర్. ఇక్కడ ఉన్నంతసేపు మనం చూసే సినిమాలు మనకు తెలిసిన వాటి మీదే మనం ఆధారపడి ఉంటాము. ఒకసారి మీరు బయటికి వెళ్ళినప్పుడు బయట అబ్జర్వ్ చేయడం మొదలెడతారు. వేరే ఫిల్మ్స్ ఏం జరుగుతున్నాయి, వేరే కంట్రీస్లో ఏం చేస్తున్నారు. ఒకసారి అవన్నీ మనం నోటీస్ చేసిన దగ్గర మన మెంటాలిటీ మారుతుంది టువర్డ్స్ ఫిల్మ్స్. అలాగా నా వరకు ఒక మూవీ అన్నది ఆ రోజు దాకా నేను చూసే పద్ధతి నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళే ముందు వరకు ఒక రకంగా ఉండింది. ఒక్కసారి నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళంగానే మారిపోయింది ఈవెన్చువలీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ కెన్ షేర్ అబౌట్. రైట్. ఉదయ్ గారు, అయితే ఈ ఫిల్మ్ అంటే ఈ సినిమా రంగంలో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, మీ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే? దీనికి వచ్చేటప్పటికి క్వాలిఫికేషన్ కన్నా హీ మస్ట్ హ్యావ్ ప్యాషన్ అని. ఇది వచ్చే కంప్లీట్ మీడియా కోర్సెస్ అనమాట. దేనికి సంబంధించింది కాదు, కంప్లీట్ వాళ్ళ ప్యాషన్ ఎంతైతే ఉందో దే కెన్ కమ్ ఇన్ టు దీస్ కోర్సెస్. వాళ్ళు 10th class పాస్ అయినా పర్వాలేదు, ఇంటర్మీడియట్ అయినా పర్వాలేదు, డిగ్రీ అయినా పర్వాలేదు. ఈ రంగంలో వచ్చే వాళ్ళు చాలా యూనిక్ పీపుల్. దే వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ కోర్సెస్. వాళ్ళు ఏమైనా క్రియేటివ్గా చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈవెన్ ఇన్ మల్టీమీడియా కూడా వాళ్ళకి
చాలామందికి 10th క్లాస్ పాస్ అయి ఉండొచ్చు, పాస్ అవ్వకపోవచ్చు. బట్ దే కెన్ కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. వై? బికాస్ మన ఇండియన్ కల్చర్, మన సైకాలజీ ప్రకారం లైక్ 10th క్లాస్ అయిన వెంటనే ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్, అది కూడా మనకి తెలిసిన వాళ్ళు బైపీసీ కానీ ఎంపీసీ కానీ అంటారు. ఈ 2 కానివాడు డిగ్రీకి వెళ్తారు, తర్వాత పీజీ చేసుకుంటారు. కానీ ఈ మల్టీమీడియా రంగానికి రావాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రాజెక్ట్స్ ఏమో కొన్ని ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చేసే జనాలు చాలామంది చాలా తక్కువ. కానీ ఈ రంగానికి వచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ వస్తున్నారు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా దీంట్లో వెంటనే రాణిస్తానికి వీఆర్ ఇన్వైటెడ్ అనమాట. సో వాళ్ళు ఏ కోర్స్ చేసినా, వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా, పాస్ అయినా ఫెయిల్ అయినా, ఇఫ్ రియల్లీ దే ఆర్ హ్యావింగ్ ప్యాషన్, దే కెన్ కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, భాస్కర్ గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. భాస్కర్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి. హలో భాస్కర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. భాస్కర్ గారు, ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు, అలాగే అభిజిత్ రామ్ గారు ఉన్నారు, సినిమాటోగ్రఫీ ఫ్యాకల్టీ. హలో మేడం, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి ఫస్ట్. భాస్కర్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. రైట్. హలో. రైట్, కట్ అయినట్లుందండి. అయితే ఈ ఫోటోగ్రఫీకి అండ్ సినిమాటోగ్రఫీకి రెండింటికి డిఫరెన్స్ ఏంటండి అసలు? ఫోటోగ్రఫీకి సినిమాటోగ్రఫీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఫోటోగ్రఫీ వరకు వస్తే ఇట్స్ సింగిల్ ఫ్రేమ్ థింగ్, ఒక ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోవాల్సింది. సినిమాటోగ్రఫీ అలా కాదు, ఇట్స్ 24 frames per second ఆర్ సమ్టైమ్స్ 48 or 60 frames per second. సో అక్కడ చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఫోటోగ్రఫీ పరంగా మీరు ఒక స్టోరీ చెప్పాలనుకున్న, ఒక సిచ్యువేషన్ చెప్పాలనుకున్న, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ టోల్డ్ ఇన్ జస్ట్ దట్ వన్ ఫోటోగ్రాఫ్. వెరాజ్ వెన్ యూ కమ్ టు మూవీ, ఫిల్మ్ మేకింగ్కి వచ్చేసరికి, సినిమాటోగ్రఫీకి వచ్చేసరికి మీకు షార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ సీన్స్ ఉంటాయి, డిఫరెంట్ షార్ట్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క షాట్ని ఒక్కొక్క రకంగా మీరు అట్మాస్ఫియర్ని, ఆ ఎమోషన్స్ని మీరు ఎలా కన్వే చేస్తున్నారు అన్న దాన్ని బట్టి చాలా ఉంటాయి. సినిమాటోగ్రఫీకి వచ్చేసరికి ఇలాంటివన్నీ. అండ్ యూ టెన్ టు వర్క్ విత్ లైట్స్. మీరు లైట్స్తో పనిచేస్తారు, ఎలా పనిచేస్తాయి, ఏ ఎమోషన్స్ మనం ఎమోట్ చేస్తున్నాము, ఏ రకంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటున్నాం ఈ సీన్ని, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ మనకు చెప్పేది సినిమాటోగ్రఫీ. ఫోటోగ్రఫీలో మనం ఇట్స్ జస్ట్ వన్ సింగిల్ ఫ్రేమ్ అండ్ యూ టెన్ టు టెల్ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు సే ఇన్ దట్ ఫ్రేమ్. సో అదే అండి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ ఇన్ సినిమాటోగ్రఫీ. ఉదయ్ కిరణ్ గారు, అయితే మల్టీమీడియా నేర్చుకున్న వారికి ఏ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి? యా, మల్టీమీడియా ఇందాక చెప్పినట్లు దేర్ ఆర్ సో మెనీ క్రాఫ్ట్స్ అనమాట. దానిలో గ్రాఫిక్ డిజైనింగ్ వెళ్ళొచ్చు, దే కెన్ గో ఫర్ వెబ్ డిజైనింగ్ వెళ్ళొచ్చు, అలాగే ఎడిటర్కి వెళ్ళొచ్చు, సినిమాటోగ్రాఫర్కి వెళ్ళొచ్చు, మీకు చూసుకుంటే కంపోజిటర్కి వెళ్ళొచ్చు, రోటో పెయింట్ కింద వెళ్ళొచ్చు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కింద వెళ్ళొచ్చు. మల్టీమీడియాకి వచ్చేప్పుడు ఇట్స్ ఏ వ్యాస్ట్ పోర్షన్ అనమాట. నాట్ ఓన్లీ వన్. మల్టీమీడియా నేర్చుకుని ఇంచుమించుగా 50-60 జాబ్స్ ప్లేసెస్లోకి దే కెన్ గో అండ్ దే కెన్ డూ ఇన్ గుడ్ పొజిషన్. అలాగే మాయా అండ్ 3D యానిమేషన్స్ ఒకటే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా డిఫరెన్స్ ఉందా రెండింటికి? చాలా డిఫరెన్స్ ఉందండి. చాలామంది ఏమనుకుంటారు, జనరల్ వర్డ్గా మాయా 3D యానిమేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది కొంచెం ఎడ్యుకేట్ చేసుకునే వాళ్ళు, అంటే మాయా నేర్చుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, లైక్ మన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 10th క్లాస్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 10th క్లాస్ మ్యాథ్స్ అంటే మనకి ఎలా ఉంది, అంత ఫులిష్నెస్ ఉంది. 10th క్లాస్ మొత్తం మ్యాథ్స్ కాదు, 10th క్లాస్లో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్. లైక్ వైజ్ ఈ మాయా అనే దాంట్లో దేర్ ఆర్ అగైన్ 6 సబ్జెక్ట్స్: మోడలింగ్, టెక్స్చరింగ్, లైటింగ్, రిగ్గింగ్, యానిమేషన్, డైనమిక్స్ అని. సో యానిమేషన్ అనేది ఒక సబ్జెక్ట్ దాంట్లో. సో ఎవరైతే జాబ్ చేయాలనుకున్నారో, ఏవైతే స్పెషలైజేషన్ తీసుకోవాలో ఆ స్పెషలైజేషన్ నేర్చుకుని దాంట్లో జాబ్లోకి వెళ్తారు. సో మాయా చేసిన ప్రతి ఒక్కళ్ళు యానిమేటర్లు కాదు. మాయా చేసిన వాళ్ళు టెక్స్చరర్లు ఉన్నారు, అలాగే మోడలర్స్ ఉన్నారు, రిగ్గింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, యానిమేటర్స్ ఉన్నారు, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టులు ఉన్నారు. అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. ఎవరు ఏం నేర్చుకుంటే దాని వరకు స్పెషలైజేషన్ చేసుకుని జాబ్లోకి వెళ్తారు. రైట్. అభిజిత్ రామ్ గారు, సినిమాటోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా, లేకపోతే మనకి ఇంటర్నెట్లో కూడా ట్యూటోరియల్స్ దొరుకుతూ ఉంటాయి, అవి చూసి నేర్చుకోవచ్చా? కరెక్టే అండి. అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్లో డెఫినెట్గా మీకు కావాల్సిన ట్యూటోరియల్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఏ సబ్జెక్ట్ మీద కావాలంటే ఆ సబ్జెక్ట్ గురించి యూ విల్ అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్ ఇన్ యూట్యూబ్. అండ్ యూ కెన్ జస్ట్ టైప్ ఇన్ ద నేమ్. మీకు కావాల్సింది ఏంటి, లైటింగ్ అని కొడితే మీకు లైటింగ్ మీద బేసిక్స్ చెప్తారు. అలాగే మీరు కెమెరాస్ అని కొడితే ఈ కెమెరా ఎలా వాడాలో ఉంటుంది. ఇట్స్ అ వండర్ఫుల్ సోర్స్. కానీ ఫిల్మ్ స్కూల్ అవసరం లేదు, యూట్యూబ్ ఉంది అనుకోవడం ఇట్స్ అ మిస్టేక్. ఎందుకంటే ఫిల్మ్ స్కూల్లో మీరు సినిమా గురించే కాకుండా మీతో పాటు చాలామంది క్లాస్మేట్స్ కూర్చొని ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఆర్టిస్టిక్ నోషన్ ఉంటుంది. నా పక్కన కూర్చున్న అబ్బాయి, నేను ఫిల్మ్ స్కూల్లో ఉండేప్పుడు తన సినిమాలు చూసే పద్ధతి వేరు, తనకి కరెక్ట్ అన్నది వేరు. తనతో పాటు నేను మాట్లాడుతున్నప్పుడు నేను తన నుంచి ఏదో నేర్చుకుంటాను.
అది మంచి కావచ్చు, నాకు పనికొచ్చేది కావచ్చు, ఈ మూమెంట్లో నాకు పని అవసరం ఉండకపోవచ్చు, కానీ లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఐ విల్ డెఫినెట్లీ గ్రాప్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ పర్సన్. అలాగే మీరు క్లాస్లో కూర్చున్నంతసేపు యూ ప్రాక్టీస్. మీకు మీ చేతి కెమెరాస్ ఉంటాయి, మీకు గైడెన్స్ ఉంటుంది, మీకు సర్వేలెన్స్ ఉంటుంది, పైన కూర్చొని చూస్తూ ఉంటారు, మీ ప్రొఫెసర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. దే విల్ లెట్ యూ నో ఎలా పనిచేయాలి, ఏ కెమెరా ఎలా వర్క్ చేస్తుంది. యూట్యూబ్ ఎలా అంటే ఒక బుక్ లాంటిదండి. క్లాస్ రూమ్లో కూర్చొని ఎంత చదువుకున్నా ఇంటికి వెళ్ళి మనం బుక్ తీసి చదువుకుంటాం. అలానే బుక్ చదువుకుంటే సరిపోతుంది, నేను కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే అది ప్రాక్టికల్గా ఉండదు. సో క్లాస్ ఈస్ డిఫరెంట్ అండ్ యూట్యూబ్ ఈస్ డిఫరెంట్. సో ఐ థింక్ ఇన్స్టిట్యూట్కి వచ్చి స్టూడెంట్ నేర్చుకోవడం వల్ల అతని ఎక్స్పోజర్ వాల్యూస్ కానివ్వండి, తను అప్పటిదాకా తనుకున్న పద్ధతులు, తను ఇది కరెక్ట్ అనుకుంటాడు, హీ విల్ లెర్న్ మోర్. అతనికి తెలిసిన దానికన్నా ఎక్కువ నేర్చుకుంటాడు. అతని తోటి విద్యార్థులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇంకేదో నేర్చుకుంటాము. నాకు తెలిసిన సినిమాలు కొన్ని ఉంటాయి, నాకు తెలిసిన డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు, అలాగే అతనికి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, నాకు తెలియకపోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అంతా జరుగుతూ ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ వెరీ రికమెండెడ్ టు గో టు ఫిల్మ్. రైట్ సార్. ఉదయ్ కిరణ్ గారు అలాగే అభిజిత్ రామ్ గారు, అసలు సినిమా ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి స్టడీ సర్కిల్. నమస్కారం.